హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి యాపిల్ పప్పు చేసుకున్నాం. గ్రీన్ యాపిల్ పప్పు. దానికోసం యాపిల్ ఒకటి, పచ్చిమిర్చి మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. నేను ఒక 5 వేసాను. ఉల్లిపాయ, 2 టమోటాలు, కందిపప్పుని బాగా కడిగి నేను చిన్న టీ గ్లాస్ వేసుకున్నానండి. కందిపప్పు బాగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం నానుతుంది ఈలోపు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసి దాంట్లో తాలింపు దినుసులు వేసుకోండి. వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. బాగా ఎర్రగా వేగేదాకా వేయించండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయ వేసాను, అది కూడా వేయించుకుందాం. తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి వేయించి అందులో టమోటా వేసాను, అది కూడా కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా టమోటా ఉడికిపోతుంది. కొంచెం పసుపు వేసాను. పసుపు ఇంట్లో చేసుకున్నదేనండి, మేమే రెడీ చేసుకున్నాం. మాకు చేలో పండుతుంది పసుపు పంట, అది తెచ్చి ఎండబెట్టి మిక్సీ ఆడించుకున్నాం. మిల్లులో ఆడించుకుంటాం, లేదా ఇంట్లో ఏం చేసుకోవచ్చు. యాపిల్ ముక్కలు వేసి బాగా వేయించుకుందాం. కారం కూడా ఇంట్లో ఆడించుకున్నదేనండి. 2 స్పూన్లు కారం వేసాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మెంతులు, ఆముదం అన్నీ వేసి రోకల్లో దంచించుకుంటాం. ఆ కారం చాలా బాగుంటుంది, ఏ కూరైనా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కడిగి నానబెట్టుకున్న కందిపప్పు వేస్తున్నాను. అది కూడా కొంచెం ఫ్రై చేయండి లైట్గా. నీళ్ళు పోసుకుందాం. 1 గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టుకున్నాను. ఉడికిపోయింది. ఇది లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుందండి. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, పిల్లల స్కూల్కి క్యారేజీ పెట్టేవాళ్ళు స్టవ్ మీద పెట్టేసి మీరు రెడీ వచ్చేలోపు పప్పు రైస్ అయిపోతుంది. స్నాక్స్ కూడా ఇంట్లో చేసినవి.